వాట్ ఈజ్ సిటీఎంపీ? సిటీఎంపీ అంటే ఏంటి? ఇప్పటికీ చాలామందికి ఉన్న డౌట్ ఇది. మేకప్ ఆర్టిస్టులు మేకప్ చేసే ముందు స్కిన్ ప్రిపరేషన్ అని చేసే స్టెప్స్ సిటీఎంపీ. కానీ మేకప్ చేసుకున్న వాళ్ళకే కాదు, ప్రతి ఒక్కరూ ప్రతిరోజు చేసుకోవాల్సిన స్కిన్ ప్రిపరేషన్ స్టెప్స్ ఇవి. సో దట్ స్కిన్ హెల్దీగా ఉంటుంది. సిటీఎంపీ క్లెన్స్, టోన్, మాయిశ్చరైజ్, ప్రొటెక్ట్. ఫస్ట్ వన్ క్లెన్స్ ఏంటి అని అంటే మన ఫేస్ని మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఐదర్ క్లెన్జర్ ఆర్ ఫేస్ వాష్ యూస్ చేసుకోవాలి. సెకండ్ వన్ టోనర్ ఎందుకు యూస్ చేస్తామంటే ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మన స్కిన్ మీద ఉన్న పోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి, వైడ్ అవుతాయి. పోర్స్ ఏంటి అని అంటే చిన్న చిన్న హోల్స్ ఉంటాయి మన స్కిన్ మీద, దాని ద్వారా మనకి స్వెట్, ఆయిల్ అనేది బయటికి ప్రొడ్యూస్ అవుతుంది. సో ఆ పోర్స్ని టైట్ చేయడానికి మనం టోనర్ని యూస్ చేస్తాము. సో దట్ బయట ఉండే డర్ట్, పొల్యూషన్, బ్యాక్టీరియా ఇవేమి మన స్కిన్ లోపలికి వెళ్లకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. థర్డ్ వన్ మాయిశ్చరైజర్ ఏంటి అని అంటే మన స్కిన్ని హైడ్రేట్గా ఉంచుకోవడానికి, స్కిన్ యంగ్గా కనిపించాలి, హెల్తీగా ఉండాలి, గ్లోగా కనిపించాలి అనుకుంటే మాయిశ్చరైజర్ అనేది కంపల్సరీ అప్లై చేసుకోవాలి. డైలీ 2 times, మార్నింగ్ అండ్ ఈవినింగ్ లేదా నైట్ టైము. ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి ఆల్రెడీ న్యాచురల్గా ఆయిల్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల మార్నింగ్ మాయిశ్చరైజర్ అప్లై చేసినప్పుడు ఇంకా ఆయిలీగా అయిపోతుంది అనుకుంటే మార్నింగ్ మాయిశ్చరైజర్ స్కిప్ చేసుకొని నైట్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఫోర్త్, ప్రొటెక్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ ఇది. మన సన్ రేస్ నుండి మన స్కిన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికని మన సన్ స్క్రీన్ అనేది యూస్ చేస్తాము. ఇలా యూస్ చేయడం వల్ల మనకి స్కిన్ డిసీజ్ రాకుండా, బ్లాక్ ప్యాచెస్ వస్తాయి కదా ఏజ్ అవుతున్న కొద్దీ, అవి రాకుండా, ఫ్రెకల్స్ రాకుండా, ట్యాన్ పట్టకుండా మన స్కిన్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సన్ స్క్రీన్ అనేది మార్నింగ్ 6 o'clock నుండి ఈవినింగ్ 6 o'clock వరకు మన స్కిన్ మీద కంపల్సరీ ఉండాలి. మార్నింగ్ 6కి అప్లై చేసి ఈవినింగ్ 6 వరకు ఫేస్ వాష్ చేయలేదు అంటే అవ్వదు. ఇది రీఅప్లై చేస్తూ ఉండాలి. రీఅప్లై ఎన్ని అవర్స్ అనేది మీ SPF మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే మీరు పర్చేజ్ చేసే సన్ స్క్రీన్ మీద మీకు SPF వస్తుంది, దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. 2-3 అవర్స్కి అప్లై చేసుకోవాలా లేదా 4 to 5 అవర్స్కి అప్లై చేసుకోవాలా అనేది. సో సిటీఎంపీ ఇంపార్టెన్స్ మీకు తెలిసింది కదా. సో డైలీ యూస్ చేస్తారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.